ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముద్రగడ గారు మూవ్స్ని సడన్గా ఇటువంటి మూవ్స్ రావడం వెనుక రీజన్ ఏంటని అనుకుంటున్నారు? ఆ మూవ్స్ టువర్డ్స్ కూటమి ఉంటే పొలిటికల్ అడ్వాంటేజ్ ఏ మేరకు కూటమికి ఉండే అవకాశం ఉంటుంది? సార్ నమస్కారం అందరికి. బేసిక్ గా 3 కులాల్లో గందరగోళం పంచాయతీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మిగతా కులాలు బాగానే ఉన్నాయి, 3 కులాలతోనే పంచాయతీ ఉంది. మిగతా కులాలు వాళ్ళని మెచ్చుకోవాలి మనం. ఈ 3 కులాలను పక్కన పెట్టేసి వాళ్ళు పరిపాలన ప్రాతిపదికన ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చితే అనుకూలంగా వేస్తారు, నచ్చకపోతే వ్యతిరేకేస్తారు. కానీ మన రెడ్లు, ఈ కమ్మ, ఈ కాపులు మావాడు ముఖ్యమంత్రి అని చుట్టేస్తున్నారు. నిజానికి 3 కులాలు బాధ్యతాయుతం పాత్ర పోషించాల్సిన వాళ్ళు ఐఎమ్ సారీ టు సే బాధ్యత రహిత పాత్రకు సిద్ధపడిపోయినారు. రెడ్లైనా నాయుళ్ళైనా ఇప్పుడు కాపులు కొత్త. ఈ 2 కులాలు ఇప్పుడు పైత్యం ఎక్కువ, ఇప్పుడు 3వ కులం మాతో జాయిన్ అయింది. అంటే ముఖ్యమంత్రి పదవి మావాడు కూడా ఉండాలి, మావాడే ఉండాలని ఈ 2 కులాలు కొట్లాడుకుంటున్నాయి ఇన్ని రోజులు. ఇప్పుడు మావాడు ఎందుకు ఉండదు, వాళ్ళిద్దరేనా అని వాళ్ళు కూడా తయారైన. ఇది రాష్ట్రానికి అంత శ్రేయస్కరం కూడా కాదు. సరే, జరుగుతున్న పరిణామం అది. ఈ 3 కులాల్లో మాత్రం కులాల పోలరైజేషన్ ఖచ్చితంగా 2024లో జరుగుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మిగతా కులాల సంగతి పక్కన పెడితే ఇక్కడ కులాల పోలరైజేషన్ ఎప్పుడు జరుగుతుంది? మీకు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన తర్వాత ఏకోన్ముఖంగా రెడ్లందరూ జగన్ వైపు వెళ్ళిపోయినారు. ఆ సందర్భంలో ఒక రెడ్డిని ముఖ్యమంత్రిని పెట్టినా ఏ రెడ్డి అటబోలా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని పెట్టిన ఆయన రెడ్డే, కానీ ఆయన చట్టం ఏ రెడ్డి పోలా, ఎందుకంటే ఆల్రెడీ ఒక నాయకుడు వచ్చేసినాడు అనేసి. సహజంగా కులాల పోలరైజేషన్ ఒక నాయకుడు వైపు వెళ్ళిన తర్వాత అంత సులభంగా ఇంకొకరి వైపు మళ్ళదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టాగడ, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు రెడ్లు కోపంగా ఉంటారు, పోలింగ్ బూత్ రోజు వరకు కోపంగా ఉంటారు, మళ్ళీ మా రెడ్డే కదా అనుకుంటారు, ఏడ కమ్మలు వచ్చేస్తారని. వీళ్ళు కమ్మలు కూడా అట్లే ఉంటారు. కాబట్టి ఇప్పుడు కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో మా ఊర్లో ఎందుకు ముఖ్యమంత్రి కావడదు, ఎప్పుడు ఆ 2 కులాలనే భావన ముఖ్యంగా యంగ్ కాపుల్లో వచ్చింది. అదే స్వాగతించాల్సిందే. 2 కులాలే రాజ్యం వెళ్తున్నప్పుడు 3వ కులం కాసి రావడం చేంజ్ ఉండాల్సిందే. బట్ ఆ ఆశ వాళ్ళకి రేగింది, అది స్వాగతించాల్సింది, తప్పట్లేం. అయితే యంగ్ జనరేషన్ లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ కాపుల్లో పోలరైజేషన్ వస్తుంది. ఆ కాపుల్లో పోలరైజేషన్ కి ముద్రగడ పద్మనాభం ఎలాంటి పరిస్థితుల్లో ఐకానిక్ పర్సనాలిటీ ఇంకా కాడు, ఈ ఎన్నికల్లో కాలేడు. ఎందుకు కాలేంటే ఆల్రెడీ ఒక నాయకుడు వాళ్ళు గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు ఇది వస్తుందేమో, ఒక ముఖ్యమంత్రి మావాడు కూడా అవుతాడేమో ఈ రోజు కాకపోతే రేపైనా, లేదా కాపు రిజర్వేషన్ వస్తుందనే ఒక ఆశ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా ముద్రగడ పద్మనాభం పాత్ర ఏమి ఉండదు. ఇంకా యాడ్ అవడమే, +1+2 యాడ్ కావడమే తప్ప పవన్ కళ్యాణ్ ఐకానిక్ గా ఉంటాడు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం చేరికలు చేరకపోవడం ద్వారా రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుందని నేనైతే అనుకోను. కాకపోతే ఒకటి జరిగే అవకాశం. ముద్రగడ పద్మనాభం గారు ఎవరు? ఎన్ని మాట్లాడినా కుల నాయకుడు. కులనాయకుడు అయితే తప్పే. మన సామాజిక మీడియాలో రెడ్లకు కూడా కులనాయకులు ఉన్నారు కాదని నేను అనలేదు. పాయింట్ ఏంటంటే ఈ మీడియాలో సామాజిక అంటారు, సామాజిక అనకూడదు కులానికి. సామాజిక కులం పోయి వాళ్ళని గౌరవించడం మళ్ళీ సామాజిక న్యాయం అనేది పెడతాం. కుల నాయకులకి ఎప్పుడు కూడా కులం అడ్రస్ కావాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం 2 డిమాండ్లు ఉంటాయి ఆయన చుట్టూ. ఒక డిమాండ్ అది కాపు రిజర్వేషన్, రెండోది ఒక ఐకానిక్ భావోద్వేగ కనెక్షన్ ముఖ్యమంత్రి. ఈ రెండింటిని చుట్టిన కులం ఎప్పుడు కూడా పోలరైజ్ అవుతుంది. ఈ రెండింటిని అడ్రస్ చేయగలిగిన స్థితిలో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారా? ఎవరితో చేరినా, వైసీపీతో చేరినా, వీళ్ళతో చేరినా ఒకటి అడ్రస్ చేయగలరు కాపు రిజర్వేషన్. 2 ముఖ్యమంత్రిని ఇప్పుడు అడ్రస్ చేయలేరు. 24 ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని వాళ్ళు చెప్పేశారు. ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తామని చెప్పినారు. వాళ్ళు ఏం ఖండించలేదు. జనసేన వాళ్ళు కింద వాళ్ళు ఖండిస్తున్నారని పైన వాళ్ళు ఏం ఖండించాలి, అసలు వాళ్ళు ఖండించాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అనేది 2024 పాయింట్ కాదు. ఇంకా ఏ భావోద్వేగంతో ముద్రగడ పద్మనాభం గారు తన కులాన్ని అడ్రస్ చేయగలడు? ఆల్రెడీ మా వాడు ముఖ్యమంత్రి అవుతాడని ఒక ఆశతో పవన్ కళ్యాణ్ గారు చుట్టూ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్తగా ఈయన ఏం ప్రభావితం చేయలేడు. కానీ ఒకటి ఏం జరుగుతుంది అనుకుంటున్నా, మీరు గమనించండి. మొదట 11 లిస్టులు వైసీపీ అనౌన్స్ చేసింది, మార్పులు చేర్పులు. 2వ లిస్టు తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లా నుంచి వస్తుందని మీరు అందరూ బ్రేకింగ్ న్యూస్ వేశారు. ఇప్పటి వరకు జరగల. నేను అనుకుంటా ఉండేది దీని దృష్టిలో పెట్టుకుని జరగదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఈ పాయింట్, ఈరోజు నా గోదావరి జిల్లాలది ఈ పవన్ కళ్యాణ్ గారి పొత్తులు ఈ ముద్రగడ వ్యవహారం అంతా తేలిన తర్వాతనే గోదావరి జోరికి వెళ్తారు జగన్. ఎందుకంటే మీరు ఒక లైన్ తీసుకుంటారు, ఆటోమేటిక్ దాని కౌంటర్ లైన్ అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ వైపు పోలరైజ్ అయినప్పుడు ఈ వైపు కూడా పోలరైజ్ ఉంటుంది. ఒకసారి జగన్ గారు కీలకమైన ప్రకటనని గోదావరి జిల్లాలో ఎందుకు చేసినాడు? మేము కాపు రిజర్వేషన్ ఇవ్వలేము అని ఎందుకు గోదావరి జిల్లాలో ఎందుకు చేసినాడు? నాకు ఒక రాజకీయ పండితుడు చెప్పాడు, ఇంకా అయిపోయినాడు జగన్, ఇంకా జీవితంలో ఇంకా ముఖ్యమంత్రి కాలేడు, ఈయన చెప్పబోయి 80 గోదావరిలో ప్రకటించాడు. ఏమైందంటే ఉల్టా అయింది.
ఎందుకంటే కాపు రిజర్వేషన్స్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది, వాళ్ళు కన్సాలిడేట్ అయినారు. ఆటోమేటిక్ వాళ్ళకి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమవుతారు? బీసీ సెక్షన్స్ కాపు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే పొలిటికల్ రిజర్వేషన్ ఏమైనా ఇబ్బంది వస్తుందేమని. ఇప్పుడు దాన్ని జగన్ గారు అడ్రస్ చేయడా రేపు తెల్లారితో? అందుకనే ఆగాడు అని నేను అనుకుంటున్నాను. గోదావరి జిల్లాలు కానీ ఈ కాపు బలమైన తరగతి ఉన్న చోట ఎందుకు తన సీట్ల విషయంలో ఫైనలైజ్ చేయలేక కాదు, చెయ్యట్లేదంటే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు. వీళ్ళందరూ వైట్ అయితే, ముద్రగడ పద్మనాభ గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అందరూ వైట్ అయితే కాపులంతా వైట్ అవుతారనే మెసేజ్ ఇస్తే, కాపులకు రిజర్వేషన్ వస్తా ఉంది అనే ఒక మెసేజ్ వెళ్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళని అడ్రస్ చేసే పని జగన్ విజయవంతంగా చేస్తాడు. సో ఆ ప్రకటన ఆ రోజు చేయడం ద్వారా, కాపులకు రిజర్వేషన్ మేము ఇవ్వము అనే ఒక ప్రకటన చేయడం ద్వారా మిగతా వాళ్ళందరినీ వన్ సైడ్ చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. యాజ్ ఫర్ యూ కనపడింది రిజల్ట్ లో కూడా అదే. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుందా? ఆ సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళంతా వన్ సైడ్ గా ఒకవైపు పోలరైజ్ అవుతున్నారు, ఆల్టర్నేటివ్ కమ్యూనిటీస్ ని వాళ్ళని వన్ సైడ్ చేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. కానీ గడిచిన ఎన్నికలో జరిగింది మళ్ళీ రిపీటెడ్ గా అదే చేస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? పోయినసారి రిజర్వేషన్ నివారణ జరుగుతుంది. ఇప్పుడు కాపులు ముద్రగడ పద్మనాభం గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన చేరిన తర్వాత ఒక లెవెల్ కాపులంతా, ఒక స్థాయి కాపులంతా ఒకటి అవుతారు. స్థాయి అంటే మీన్స్ సంఖ్య. ఇంకా దానికో జోలికి పోవడం అనవసరం కదా. ఇప్పుడు జోలికి పోయి ఏం చేస్తాడు? కాబట్టి ఇంకొక మార్కెట్ నేర్చుకుంటే కనీసం అక్కడనే వస్తాయి కదా. ఇప్పుడు జగన్ గారికి ఏం జీరో కాదు.